దేవుని నామానికి అత్యధికమైన మహిమ కలుగునుగాక. ఈ నవంబర్ మాసం మొదటి దినము మొదటి గడియలో దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. మరొకసారి చదువుతున్నాను. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. సో ఈ నెల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానము, మరి ఇది మన జీవితాలకి ఎలా అప్లై చేసుకోవాలి అన్నది మనము డీటెయిల్డ్గా నేర్చుకుందాము. అయితే ఇక్కడ సందర్భాన్ని ఒక్కసారి నేను జ్ఞాపకం చేసి తర్వాత వాక్యలేఖన భాగంలోనికి వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడే ముందు జరిగిన సంఘటన. సో మనము 57 నుంచి మనం చదివితే ఈ యొక్క వాక్య భాగం ఇంకా క్లియర్గా అర్థమైద్ది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకొని, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకొని ఆయన్ని ప్రధాన యాజకుడైన కయప యొద్దకు తీసుకొని పోయి అక్కడ శాస్త్రులు పెద్దలు అందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభు పైన అనేకమైన నేరములు, అబద్ధ సాక్ష్యములు, ఆయన పాపం చేశాడని, తప్పు చేశాడని, ఆయన మరణానికి పాత్రుడని నిరూపించడానికి అనేక రీతులుగా వారు ప్రయాసపడతా వచ్చారు. 59వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. యాజకులను, ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసుని చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెతుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియూ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పెననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియూ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నానెను. అంతటా యేసు, నీవన్నట్లే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నది అని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దిరి. కొందరు ఆయన అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. ఆమేన్. సో ఈ సందర్భం అంతా మనకి అర్థమైందని నేను నమ్ముతున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకున్నారు. గెత్సెమనే తోటలో యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకుని ప్రభుని అప్పగించినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆయన్ని ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని వచ్చారు. ఆ దినాల్లో రాజులు లేరు కాబట్టి ప్రధాన యాజకుడే న్యాయం చెప్తూ ఉంటాడు కాబట్టి, సో రోమన్ గవర్నమెంట్లో ప్రధాన యాజకుడిగా ఉన్న కయప దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొచ్చారు. ఏం జరుగుతుంది అంటే, ఆయన ఏం తప్పు చేశాడని నిరూపించడానికైనా వీళ్ళు సాక్ష్యం కావాలి. వీళ్ళు చాలా ట్రై చేశారంటే, ఎంతోమంది అబద్ధ సాక్షులను తీసుకొచ్చారంట, కానీ ఏది కూడా నిలవలేకపోయింది. సో ఇంకో 2 వచ్చి అన్నారు, ఒక 3 దినాల్లో దేవాలయాన్ని పడగొట్టి కడతానని చెప్పారు, మేము విన్నాము అని. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈయనకి వ్యతిరేకంగా
ఈయన చెయ్యని తప్పుకి ఈయన్ని నిలవబెట్టి చాలా రకాల నేరాలు మోపుతూ అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు చేసిన పని ఏంటి అంటే, ప్రధాన యాజకుడు లేచి, నువ్వు మాట్లాడవా, ఇన్ని రకాలుగా నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు కదా, దీనికి నీ జవాబు ఏంటి అంటే, యేసు ఊరకుండెను అని అక్కడ రాయబడి ఉంది. 63వ వచనంలో చదివితే యేసు ఊరకుండెను. సో నేను ప్రార్థన చేస్తురాగా, ప్రభువా మరి ఈ మాటలు మా జీవితంలో ఎలా నెరవేర్చబోతున్నారు అని నేను ప్రార్థన చేస్తురాగా దేవుడు నాకు బయలుపరిచిన ఒక మాట, దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవనెత్తి ఆయన చెయ్యని తప్పునకు ఆయన నిలవబెట్టి నిందిస్తూ అవమానిస్తూ ఉన్నప్పుడు ప్రభు చేసిన ఒక పని ఏంటంటే, యేసు ఊరకుండెను. ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. అదే మనమైతే మనకు వ్యతిరేకంగా ఒక్క అబద్ధ సాక్ష్యం పలికిన, ఒక్క నేరం మోపిన, ఒక్క అవమానకరమైన మాట మాట్లాడిన మనము వెంటనే రిప్లై చేస్తాం. నేను అలా చేయలేదు, నాలో ఏ తప్పు లేదు అని నిరూపించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా ఈ నెలలో దేవుడు మనకి బయలుపరిచే ఒక సత్యం ఏంటంటే, నీకు వ్యతిరేకంగా ఏం జరిగినా నువ్వు నోరు మెదపొద్దు. ఇది చాలా కష్టం, కానీ ప్రభు యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనము ఆ విషయంలో కొంచెం శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో మనము దేవుడిచ్చిన మాటను బట్టి మౌనం వహించడం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు తొలి దినాల్లోనే ఈ కొండ మీద ప్రసంగాన్ని చెప్తూ అక్కడ ఒక మాట అంటారు. నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రభు నిమిత్తము, దేవుని నిమిత్తము ఒకవేళ హింస వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, నీకు వ్యతిరేకంగా అబద్ధంగా చెడ్డ మాటలు నీ కొరకు పలికిన, నీ మీద వారు నెపాలు మోపిన, నేరం మోపిన, నువ్వేం చేయాలి? సంతోషించి ఆనందించాలంట. అప్పుడు నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు, లేదా ధన్యుడిగా మార్చబడతావు. సో ఎందుకు అంటే, నీకు పూర్వం ఉండిన ప్రవక్తలను కూడా ఈ రీతిగానే హింసించారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ ఫేజ్లో నడిచారు. సో ఈ నెలలో ప్రత్యేకంగా దేవుడిస్తున్న మాట ఏంటంటే, నీకు వ్యతిరేకంగా ఎవరైనా లేస్తే నువ్వు వారితో వాదాలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు, వారికి ఆన్సర్ చేయాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు మౌనంగా ఉండు. నెక్స్ట్ ఏం జరిగింది? మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనంలో, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నానెను. ఇంకొక మాట చదివి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆమేన్. సో దేవుడు ఏం చేశారు? మాదిరిగా జీవించి చూపించారు. దేవుడు ఏం చెప్తున్నారు? తన అడుగు జాడల్లో మనల్ని కూడా నడవమంటున్నారు. సో ప్రత్యేకంగా ఈ నెలలో ఆయన అడుగు జాడల్లో మనం నడిచే వ్యక్తులుగా ఉండాలి అంటే, మొదటిగా నోరు మెదపకుండా ఊరకుండుకోవడం నేర్చుకోవాలి. ఊరకుండడం నేర్చుకోవాలి అంటే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి మొదటిదిగా. రెండవది, ప్రధాన యాజకుడు అడుగుతున్నారు,
నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు మాతో చెప్పు అని జీవము గల దేవుని తోడని ఆనపెట్టాడంట. అంటే ఒట్టేసి చెప్పు, నిజమా కాదా, నువ్వు దేవుని కుమారుడువా కాదా అని అడుగుతా ఉన్నారు. సో అంతకుముందు వరకు ఈయన చేయలేని నేరాలు ఎన్ని వేసినప్పటికీ ఆయన మాట్లాడలేదు. కానీ ఇప్పుడు జీవము గల దేవుని నామం పేరిట నువ్వు దేవుని కుమారుడువా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నోరు తెరిచి అందుకు యేసు నీవన్నట్లే, అంటే నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పుకున్నారు. ఒప్పుకొని 64వ వచనంలో అంటారు కదా, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. సో మనల్ని నిలవబెట్టి సంఘం ఎదుట, సమాజం ఎదుట, కుటుంబంలో, రకరకాల ప్లేసుల్లో మరి దేవుడు ఈ నెలలో ఎలాంటి పరిస్థితులు తీసుకురాబోతున్నారో నాకు తెలీదు. నువ్వు దేవుని బిడ్డవా అని దేవుని నామం పేరిట నిన్ను అడిగితే అక్కడున్న సమాజానికి భయపడో, సంఘానికి భయపడో, మనుషులకు భయపడో నువ్వు అబద్ధం ఆడకూడదు. ఆమేన్. నువ్వు దేవుని కుమారుడవు లేదా కుమార్తెవు అని గర్వంగా చెప్పుకోగలగాలి. ఒక మాట అంటారు కదా, ప్రభు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనిన వాడిని నేను దేవదూతల ఎదుట ఒప్పుకుంటాను అంటారు. అంటే చాలామంది క్రైస్తవ బిడ్డలు కుటుంబాలకు భయపడో, సంఘానికి భయపడో, బంధుమిత్రులకు భయపడో చాలాసార్లు దేవుని కుమారుణ్ణి లేదా కుమార్తెను అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉండే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనము దేవుని బిడ్డలుగా మార్చబడడం అనేది చాలా గొప్ప ధన్యత. ఆమేన్. ఈరోజు ఒక సీఎంఓ పిఎంఓ నీ దగ్గరికి వచ్చి దత్తత తీసుకున్నారనుకోండి, మనము ఊరంతా గర్వంగా చెప్పుకుంటామా లేదా? ఫలానా సీఎం కుమార్తెగా నేను మార్చబడ్డాను అని ఎంత గర్వంగా చెప్పుకుంటాం. అలాంటిది ఈ సృష్టికర్త దేవాది దేవుడు, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, ఆయన కన్నా ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు. అలాంటి వ్యక్తి నిన్ను దేవాది దేవుడు ఒక కుమార్తెగా కుమారుడిగా స్వీకరించినప్పుడు ఎస్ నేను దేవుని కుమారుడను లేదా కుమార్తెను అని చెప్పడానికి మనము ఏ మాత్రం సందేహించకూడదు. ఆమేన్. ఒకవేళ నువ్వు అలా ఒప్పుకుంటే, అలాంటి సందర్భాలు ఒకవేళ ఈ నెలలో నీకు సంభవిస్తే, నువ్వు ఒప్పుకుంటే ఏం జరగబోతుంది అన్నది ఈరోజు మన వాగ్దానం. ఏం జరగబోతుందంట, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురు. ఆమేన్. నువ్వు అనవసరమైన వాటికి నోరు తెరవకుండా అవసరమైనప్పుడు దేవుని బిడ్డగా అంగీకరించి ఒప్పుకొని ఆయన కొరకు నిలవబడితే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు. దీన్ని కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే అంతవరకు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. అంతవరకు యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నారు? ఒక మట్టి శరీరాన్ని ధరించుకొని ఉన్నారు. అంతవరకు ప్రభు ఏ రీతిగా నడుచుకున్నారు అంటే ఒక దీనుడుగా, రిక్తుడుగా, ఒక అవమానాన్ని భరిస్తూ, నిందని అనుభవిస్తూ ఒక మనుష్య రీతిగా ఆయన జీవిస్తూ వచ్చారు. మనుష్యుని పోలికను ధరించుకొని ఉన్నారు. అయితే జరుగుతున్న ఆ సిచ్యువేషన్స్లో దేవుని కుమారుడుగా ఆయన అంగీకరించబడినప్పుడు దేవుడు ఆయన్ని ఎంతవరకు హెచ్చించడానికి ఇష్టపడ్డారంటే ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకోవడానికి తండ్రి ఇష్టపడ్డారు. ఈ లోకంలో మనం ప్రభువునికి బిడ్డలుగా మార్చబడితే పరలోకంలో మన ప్లేస్ ఎక్కడ ఉంటుంది?
తండ్రి కుడిపార్శ్వం అన్నమాట. ఆమేన్. సో దేవుని కుడిపార్శ్వానికి హెచ్చించబడితే జరిగే కొన్ని విషయాలు మనం ఈ దినాన్ని నేర్చుకుందాం. దాని కొరకు మొదటిగా కీర్తనల గ్రంథము 110వ కీర్తనల గ్రంథం 110వ అధ్యాయము 110వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు అని మొదటగా పలకబడిన మాట తండ్రి అయిన దేవుడి గురించి రాయబడింది. నా ప్రభువుతో అంటే యేసుక్రీస్తు ప్రభువుతో. తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువుతో చెప్పిన మాట ఏంటంటే, నేను నీ శత్రువులను నీ పాద పీఠములుగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అంటున్నారు. అంటే మొట్టమొదటిగా నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను వ్యతిరేకించిన వాళ్ళు, నిన్ను కృంగదీసిన వాళ్ళు, నీ శత్రువులుగా ఈ లోకంలో ఉన్నవారందరూ మొట్టమొదటిగా అందరికీ ఉన్న శత్రువు సాతాను. సాతాను క్రియలు లయపరచి సాతాన్ని మన కాలు క్రిందకు తీసుకొచ్చి శత్రువుని పాదపీఠంగా చేసుకొని, అంటే మన కాళ్ళతో వాడిని త్రొక్కి వాడి అధికారాన్ని కొట్టివేసి అన్నింటికీ పైగా దేవుని యొక్క మహిమలో ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబోయే ఆ కృపను దేవుడు ఈ నెలలో మనకి అనుగ్రహించబోతా ఉన్నారు. ఆమేన్. అంటే నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను నిందించిన వాళ్ళు, శత్రువు నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పన్నాగాన్ని ఈ నెలలో దేవుడు త్రిప్పి కొట్టబోతా ఉన్నారు. ఆమేన్. సో అప్పుడు ఏం జరుగుతుంది? అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకుంటావు. ఆమేన్. నిందకు ప్రతిగా భూదండను నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఈ లోకంలో తగ్గించబడిన వ్యక్తి పరలోకంలో దేవునికి కొరకు నిలవబడితే మహాఘనతలో హెచ్చింపబడతారు. ఆమేన్. సో ఈరోజు శత్రువు అతిశయిస్తున్నాడేమో. ఈరోజు ఒకవేళ శత్రువు నీ మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడేమో. కానీ ప్రత్యేకంగా ఈ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఇది మొదలుకొని నీ శత్రువుని నీ పాదపీఠంగా చేయబోతా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోక మందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఆమేన్. సో ఇక్కడ చెప్పబడిన మాట కొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. దేవుని మహిమ యొక్క తేజస్సు. తేజస్సు అంటే ఇంకొక మాటలో వెలుగు అని అర్థం. సో ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని మహిమ యొక్క తేజస్సు. అంటే తండ్రి యొక్క మహిమను ఈ లోకంలో ఒక వెలుగుగా చూపించడానికి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. సో ఈరోజు దేవుని కొరకు వెలిగించబడిన నీవు, దేవుని వెలుగులోనికి వచ్చిన నీవు, ఇది మొదలుకొని ఆయన మహిమ ఒక వెలుగుగా నీలో నుంచి ఈ లోకానికి
కనపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. ఈ లోకంలో ఉన్నంత వరకు చీకటి శక్తుల ప్రభావము, సాతాను యొక్క దాడి ఎంతో ప్రభు పైన ఉంది. వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారంట, ఈయన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా చంపాలి అని. వాళ్ళందరూ కుట్రలు పన్నుతూ ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రభు ఆ శిలువ మరణానికి అప్పగించుకున్న తర్వాత ఆయన పొజిషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన మహిమలో, తేజస్సులో నిత్యము నిరంతరము వెలుగుతున్న స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆమేన్. సో ఒకవేళ నువ్వు శిలువ శ్రమల గుండా నడిచినా, దేవునికి అప్పగించుకుంటే, దేవుని చిత్తానికి తల ఒగ్గితే, దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడితే, నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆయన వెలుగు, ఆయన మహిమ నీలో నుంచి ఈ లోకం చూడగలుగుతూ ఉంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ నెలలో దేవుని యొక్క వెలుగును నువ్వు ఈ లోకానికి చూపించబోతా ఉన్నావు, ఇది మొదలుకొని. ఆమేన్. ప్రైజ్ గాడ్. రెండవదిగా అదే మాటలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. తత్వము యొక్క మూర్తిమంతము అంటే దేవుని యొక్క స్వరూప స్వభావము అని అర్థం. అంటే దేవునిలో ఉన్న స్వరూపం, ఆయన రూపం, ఆయన స్వభావం, ఆయన గుణలక్షణాలు. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు శరీరంలో ఉన్నాము కాబట్టి శరీరంలో ఉన్న లక్షణాలు మనకి కలిగి ఉంటాం. అంటే శరీరము లేస్తూ ఉంటుంది, కోపం వస్తుంది, స్వార్థం వస్తుంది, అసూయ వస్తుంది. ఇలా అనేక రీతులుగా శరీర క్రియలు మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. కానీ తండ్రి చిత్తానికి మనం లోబడినప్పుడు, శిలువ గుండా మనం దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడినప్పుడు, ఆయన స్వారూప్యములోనికి చెక్కబడినప్పుడు మనలో నుంచి ఏమొస్తుందంట? దేవుని గుణ లక్షణాలు బయటకు వస్తాయి. ఆమేన్. ఇప్పుడు మనము ద్వేషించే ప్లేస్లో ప్రేమించగలుగుతాం, కోపగించే ప్లేస్లో క్షమించగలుగుతాం. దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఈ లోకంలో ఆత్మ ఫలాన్ని ఫలించగలుగుతాం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాట, హీ ఈజ్ ఏ ఫుల్ ఆఫ్ గ్రేస్ అంట. అంటే కంప్లీట్గా కృపతో నింపబడ్డాడు ఆయన. ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటారు. అంటే దేవుని యొక్క తత్వాన్ని ఆయన కలిగి ఉన్న. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడమే తండ్రి యొక్క హృదయం ఏంటో, తండ్రి గుణలక్షణాలు ఏంటో, తండ్రి స్వభావం ఏంటో చూపించడానికి ఆయన వచ్చారు. ఆమేన్. మనుషులు అర్థం చేసుకోలేదు, మనుషులు రిజెక్ట్ చేశారు, మనుషులు చంపేయడానికి ప్లాన్ చేశారు. కానీ నెక్స్ట్ పొజిషన్ ఎక్కడికి వెళ్ళింది? ఆయన తండ్రిలో ఐక్యతలోనికి వెళ్ళిపోయాడు. ఆయన కుడి పార్శ్వానికి హెచ్చించబడ్డాడు. ఆమేన్. సో ఆయన తత్వం యొక్క మూర్తిమంతత్వం అంటే ఆయన స్వభావ స్వారూప్యాన్ని ధరించుకోవడం. ఆమేన్. నెక్స్ట్ అదే వచనంలో ముందుకు వెళ్తే, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. సో నిజముగా నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఆయన చిత్తానికి నువ్వు లోబడితే, నువ్వు చెప్పిన మాట, నువ్వు దేవుని యొక్క చిత్తములో నుంచి ఆయన ఆత్మ ద్వారా పలికిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆయన మహత్తు గల మాట చేత, మహత్తు గల మాట నార్మల్ వర్డ్ కాదు. నువ్వు చెప్పే మాట ఎవరి మాట అయి ఉంటుంది? దేవుని మాట అయి ఉంటుంది. ఆమేన్. దాంట్లో ఏముంది? మహాత్యం ఉంది, అంటే శక్తి ఉంది. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన ఒక వర్డ్ రిలీజ్ చేశారంట, మాట విడుదలైంది. ఏమని మాట్లాడారు? వెలుగు కలుగును గాక అని మాట్లాడారు. అక్కడంతా చీకటే ఉంది, అక్కడంతా అగాధమే ఉంది, అక్కడంతా ఏమీ కనబడలేని స్థితి ఉంది. కానీ దేవుడు మహత్తు గల మాట విడుదలైనప్పుడు వెంటనే అక్కడ వెలుగు కలిగింది అని రాయబడింది. అంటే చీకటి లాంటి పరిస్థితులు,
అంధకార స్థితిగతుల్లో నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, అంటే నువ్వు విడుదల చేసిన మాట జరిగి తీరుతుంది అంతే. ఆమేన్. ఆయన ఆత్మ చేత నింపబడి నువ్వు మాట్లాడే మాట జరిగి తీరుతుంది. ఆమేన్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, యేసుక్రీస్తు ప్రభు ఈ నిందలు ఈ అవమానాలు వీటన్నింటికుండా ఎందుకు నడుస్తున్నారంటే పాపముల నిమిత్తమై శుద్ధీకరణ తానే చేయడానికి. సో నీకు వస్తున్న కష్టము, నీ బాధ, నీ నింద, నీ అవమానము దేనికంటే నీ పాపములకు శుద్ధీకరణ. సో అది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఏముంది? మహిమ ఉంది. మనం ఎంతవరకు సిలువ దాకానే చూస్తే అది చాలా దుఃఖకరంగా కనబడుతుంది. సిలువ వరకునే మనం ఆలోచిస్తే అది భయంకరంగా కనబడుతుంది. సిలువ తర్వాత ఏముంది అని మనం ఆలోచిస్తే చాలా గొప్ప విలువ మనకు కనబడుతుంది. ఆమేన్. సో ఈరోజు చెప్తున్నారు, పాపములకు శుద్ధీకరణ అయిపోయింది. ఇది మొదలుకొని దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన ప్రభువును మనం చూడాలి. సో ఇంకా చెప్తారు, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నారు? ఈ నెలలో ఉన్నతమైన స్థితి ఇవ్వాలని ఆశపడుతున్నారు దేవుడు. ఆమేన్. ఉన్నతమైన శ్రేష్టమైన నామంగా నీ నామాన్ని హెచ్చించాలని దేవుడు ఇష్టపడుతున్నాను. ఆయన నామానికి పరలోకమందే కాదు, భూలోకమందే కాదు, పాతాళమందే కాదు, ఆయన నామానికి మించిన నామం ఇంకోటి లేదు. అంత ఘనమైన నామంగా ఆయన హెచ్చింపబడ్డాడు, అంత ఉన్నతమైన నామంగా ఆయన హెచ్చింపబడ్డాడు. ఒకవేళ నువ్వు నిజముగా క్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకుని దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తివైతే ఖచ్చితంగా ఈ నెలలో ఈ యొక్క మహిమ నువ్వు కూడా నేను కూడా చూడగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇక్కడ వరకు మనం నేర్చుకున్న మాట, ఆయన శత్రువులను పాదపీఠంగా చేస్తానన్నారు. ఆయన మహిమను, ఆయన తేజస్సును మనలో కనపరుస్తానంటున్నారు. నెక్స్ట్ ఆయన స్వభావ లక్షణములను మనలోనికి విడుదల చేసి ఆయన స్వరూప్య దర్శనాన్ని లోకానికి చూపిస్తానంటున్నారు. నెక్స్ట్ ఆయన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తానంటున్నారు. ఆయన మన పాపముల విషయమే శుద్ధీకరణ చేసి ఉన్నానని చెప్తున్నారు. ఆయన ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చింపబడిన రీతిగా మనల్ని కూడా ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తానంటున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడువైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. సో ఇంత గొప్ప సింహాసనం నాకు ఈజీగా వచ్చేస్తుందా? రాదు. ప్రభుకి ఈజీగా వచ్చేసిందా? రాలేదు. ఆయన ఎలా పొందుకున్నారంట? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారంట. ఒక్కసారి ఆలోచించండి. సృష్టికర్త అక్కడ నిలవబడిన ఆ సభలో ఉన్న ఆ పెద్దలు, ఆ శాస్త్రులు, ఆ ప్రధాన యాజకుడు వాళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్త తన పోలికలో వాళ్ళందరినీ చేస్తే వాళ్ళందరూ వచ్చి నువ్వు పాపివి అని అంటే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు మన కన్న పిల్లలే వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకు అర్థం అవడం కోసం, కన్న కూతురు కన్న కొడుకు వచ్చి
నిన్ను దూషిస్తే, నిన్ను నిందిస్తే, నిన్ను అవమానిస్తే మనకెంత కోపం వస్తుంది. నేను నిన్ను కన్నాను, నువ్వు నాకు చెప్పేదేంటి అంటాం కదా. జనరల్గా మనకు వచ్చేవాడు, నేను నిన్ను పుట్టిస్తే నువ్వు నాకు చెప్పేదేంటి అంటాం వెంటనే. అలాంటిది ప్రభువు, ఆయన సృష్టికర్త, ఆయన చేతులతో వాళ్ళందరినీ చేస్తే వాళ్ళందరూ వచ్చి నువ్వు పాపివి అని తీర్పు తీరుస్తూ ఉన్నారంట. ప్రభుకి ఎంత కోపం రావాలి, ఎంత బాధ రావాలి. కానీ ఆ అవమానాన్ని ఏం చేశారంట, ఆయన నిర్లక్ష్య పెట్టారంట. ఆమేన్. మనమైతే ఏం చేస్తాం, అవమానాన్ని లక్ష్య పెడతా ఉంటాం. మనం ఏం చేస్తాం, లక్ష్య పెడతా ఉంటాం. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నారు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి, నీకు కలుగుతున్న అవమానం, నీకు కలుగుతున్న నింద, నీకు కలుగుతున్న బాధని నువ్వు నిర్లక్ష్య పెట్టాలి. అంటే దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని విడిచిపెట్టేసేయి. కొంతమంది జరిగిన సంఘటనలు పదే పదే నన్ను ఇలా అంటారా, నన్ను అలా అంటారు గుర్తు చేసుకుని ఏడవడమే పని కింద పెట్టుకుంటారు. నో, ప్రభు అలా చేయలేదు, మనం కూడా అలా చేయకూడదు. ఆమేన్. నెక్స్ట్ ఏం చేశారంట, సిలువను సహించి, అంటే శ్రమను సహించడానికి ఆయన ఇష్టపడ్డారు. శ్రమను సహించడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆమేన్. మూడవదిగా, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు. సో ఇలా మనము ఇంత మహిమను మనం చూడాలి అంటే, 2వ వచనంలో మనం చదివిన రీతిగా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మొదటిగా విడిచిపెట్టాలి. భారాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నెక్స్ట్, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు. అంటే ఆయన వెళ్ళిన మార్గంలో, ఆయన వేసిన అడుగుల్లో మనము కూడా అడుగులు వేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి, తండ్రి కుడి పార్శ్వం వరకు హెచ్చింపబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. ఇంకా మనం చదివితే, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. చాలా ఓపిక అవసరం. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడానికి చాలా ఓపిక అవసరం, సహనం అవసరం, దీర్ఘశాంతం అవసరం. సో ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడి ఆ ఉన్నతమైన హెచ్చింపబడిన స్థితిని మనము పొందుకోగలుగుతాం. ఆమేన్. సో ఈరోజు మనందరము ఆ స్థితిలో ఉండాలి. ఈ నెలలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్న, అంటే ఆయన సన్నిధిలో ఉన్న ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన సన్నిధిలో ఏముంది అంటే, ఆయన కుడి చేతిలో సర్వసుఖాలు గలవంట. ఆమేన్. ఆయన కుడి చేతిలో అన్నీ ఉన్నాయి. నీకేం కావాలితే అది ఉంది. ఈ నెలలో పోషణ కావాలా, ఈ నెలలో భద్రత కావాలా, ఈ నెలలో నీకు క్షేమం కావాలా, ఈ నెలలో నీకు ఆశీర్వాదం కావాలా, అన్నీ ఆయన కుడి చేతిలోనే ఉన్నాయి. ఆయన కుడి చేతిలో సర్వసుఖాలు కలవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఆయన కుడి చేతిలో ఉన్న భద్రత, క్షేమాన్ని నీకు ఇవ్వడానికి, ఆయన సన్నిధిలో నిన్ను హెచ్చించడానికి, ఆయన సన్నిధిలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి, దేవుని కుడి పార్శ్వం వరకు నిన్ను తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. అంటే అంత ఉన్నతమైన మహిమను నువ్వు చూడాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ఇంకొంచెం ముందుకు వెళ్తే, మనము చదువుకున్న లేఖన భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం. ఇది మొదలుకుని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమ కూర్చుండుటయు ఆకాశమేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. సో 2వ భాగంలో ఆకాశమేఘారుడై వచ్చుట మీరు చూతురు.
సో ప్రభువు మొదటిగా తండ్రి సన్నిధిలో కూర్చున్నారు. రెండవదిగా మహామహిమతో ఆయన దిగి వస్తూ ఉన్నారంట. సో మొట్టమొదటిగా ఆయన ఎలా వచ్చారు? గొర్రె పిల్లగా వచ్చారు. రెండవసారి ఆయన ఎలా వస్తున్నారు? మనుష్య కుమారుడు ఆకాశ మండలం మీద మేఘారుడై వచ్చుట. ఆకాశ మేఘారుడై వచ్చుట అంటే మహిమతో ఆయన దిగి రావడం మనం చూస్తాం. దేవుని యొక్క మహిమ ప్రజ్వలింపజేయబడతా ఉంది. సో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఒక్క మాట నేను చూపించి ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నా. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. సో నువ్వు చేసే క్రియలకు, నువ్వు చేసే దేవుని పనికి, దేవుని కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొని సిలువను సహించి ప్రతి విధమైన భారాన్ని తీసివేసుకొని పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నువ్వు చేసిన త్యాగాలు, నువ్వు భరించిన నిందలు, అవమానాలు ఇవన్నీ కొట్టివేసి దానికి తగినట్లుగా ప్రతిఫలాలు ఇస్తారంట దేవుడు. ఆమేన్. ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నేనైతే హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. దేవుని కోసం మీరు చేసిన త్యాగానికి తగ్గిన ప్రతిఫలాలు ఈ నెలలో దేవుడు ఇవ్వబోతా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అవమానము గొప్ప ఘనతగా దేవుడు మార్చబోతా ఉన్నారు. ఆమేన్. దరిద్రతను కొట్టివేసి ధనవంతులుగా, క్రీస్తులో ఐశ్వర్యవంతులుగా మనల్ని నిలపబోతా ఉన్నారు. ఆమేన్. ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన శరీర క్రియను లయపరిచి మహిమతో కూడిన దైవ స్వరూపాన్ని మనం ధరించుకునేటట్లు దేవుడు చేయబోతా ఉన్నారు. ఆమేన్. సో ఈ దినాన్ని దేవుడు చెప్తున్న ఆ వాగ్దానంను మనము చేత పట్టుకుని దేవుని సన్నిధిలో మరొక్కసారి ఆ మాట చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురు. ఆమేన్. ఆయన బిడ్డలుగా ఇది మొదలుకొని దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదమును, దేవుని సన్నిధిలో ఉన్న మహిమను, దేవుని సన్నిధిలో ఉన్న ఘనతను, దేవుడు మనకిస్తున్న గొప్ప ప్రతిఫలాన్ని ఈ నెలలో మనం పొందుకోబోతున్నామని సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతూ ప్రకటిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్.